మిస్వాక్ టూత్ పేస్ట్ మమతల కోవెల విరామం తరువాత. రాజు, వలస వెళ్లిన పక్షులు గూటికి తిరిగొచ్చినట్టు మనం మన ఇంటికి వచ్చేసాం. అయితే మామూలుగా కాదు, గమ్మత్తైన అనుభవాల్ని గుండెల నిండా నింపుకుని మరీ తిరిగొచ్చాం. ఏమంటా బావా? అవునవును బావా, అనుకోకుండా అంతా చాలా గమ్మత్తుగా జరిగింది బావా. పదండి వెళదాం. ఒరే సర్వా, అమ్మా వచ్చేసావా? అరే, రాజ్యం కూడా వచ్చేసిందే. నానమ్మా, వాళ్లే కాదు, వాళ్లతో పాటు మేము కూడా వచ్చేసాం. అరే ప్రేమ్, శక్తి, ఇదేమిటి మీరంతా ఎలా కలిసి వచ్చారు? విడివిడిగా వెళ్ళిన వాళ్ళు ఎక్కడ కలుసుకున్నారు? ఒకటిగా ఎలా ఇంటికి తిరిగి వచ్చారు? నానమ్మా, మేము హనుమూన్కి ఎక్కడికి వెళ్తోంది ఎవరికి చెప్పకుండా బాగానే సీక్రెట్ మెయింటైన్ చేసావు. కానీ ఏం లాభం, ఇదిగో అనుకోకుండా వీళ్ళంతా అక్కడికే వచ్చి వాలారు. అవునా, ఆశ్చర్యంగా ఉంది. ఏం సర్వా, నువ్వేమో నాతో ఢిల్లీ వెళ్తున్నానని చెప్పావు. రాజ్యమేమో చెన్నైకి వెళ్తున్నానని చెప్పింది. ఈ జయలక్ష్మి దామోదరం అయితే ఎక్కడికి వెళ్తున్నామో కూడా చెప్పకుండా ఇంట్లోంచి మాయమయ్యారు. తలో దిక్కుకి బయలుదేరి అందరూ కలిసి వీళ్ళ దగ్గరికి ఎలా చేరారు? నాకేమీ అర్థం కావడం లేదు. అసలు నేను చూస్తున్నది నిజమేనా, లేక కాలేమైనా కంటున్నానా? నాకేమీ అర్థం కావడం లేదు. ఏమి రాజ్యం? అలా మొహాలు చూసుకుంటారేమిట్రా? ఎవరో ఒకరు నా అనుమానం తీర్చండి. నన్ను పిచ్చిదాన్ని చేసి మీ పిచ్చి నవ్వులేమిట్రా? నేను అడిగిన దానికి సమాధానం చెప్పండి. ఏమిట్రా, ఎందుకు నవ్వుతున్నారు చెప్పండి. చూడమ్మా, అది నేను చెప్పే కంటే వీడని అడిగితే బాగుంటుంది. ఏమైంది దీనికి అలా విరుచుకుంటూ పోతుంది? అమ్మా, ఇలాంటి విరుపులు మెరుపులు ఇంకా చాలా ఉన్నాయి. అవన్నీ నేను చెప్పడం కాదు, కాసేపు ఆగి రాజ్యం ఓ కూర్చొని చెప్తుంది. చెప్తావు కదా? ఇది మరీ బాగుంది. నేనెందుకు చెప్పడం? అసలు దీనికంతటికి మూల కారణం మీరు. అదేదో మీరే చెప్పండి. అబ్బా శక్తి, ఏమైంది? నీ అత్తామామలిద్దరూ ఒకళ్ళ మీద ఒకరు
నీ వల్లే అంటే నీ వల్లే అంటూ నిందలు వేసుకుంటున్నారు. అసలు జరిగిందేమిటో నువ్వైనా చెప్పమ్మా. మా అమ్మగారు అది ఏమిటో అది అది అంటూ ఈ పిచ్చి నవ్వులు మీరును. ఏమిటి సర్వా, ఏం జరిగిందో చెప్పమంటుంటే.